సరే, మంచిది. మరొకసారి నేను అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు చెప్పినట్టుగా పోయిన వారంలో కంటే ఈ వారంలో కొంతమంది వచ్చారు. చాలా సంతోషము. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడంలో సమయాన్ని కేటాయిద్దాము. మనకు తెలుసు మనం ఏ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నామో. బహుశా పోయిన వారంలో కానీ ఎవరైనా మిస్ అయి ఉంటే రాలేని వారికి మరొకసారి గుర్తు చేస్తున్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మనము 28వ వచనం వరకు ధ్యానం చేస్తున్నాము. దానిలో భాగంగా పోయిన వారంలో 23 వచనాలు మనం ధ్యానం చేశాము. ఆ 23 వచనాలు మొదటి పాయింట్ అయిపోయింది. అదేవిధంగా మిగిలిన 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఏదైనా ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాము. బైబిల్ వాళ్ళు తీసి నాతో పాటు చూడవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి నేను చదువుతాను. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకమైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఈ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప అబద్ధికుడెవడు? తండ్రి కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. 25వ మాట, నిత్యజీవం అనుగ్రహించు నన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నింటిని గురించి మీకు బోధించున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్నపిల్లారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. 29వ వచనం కూడా చదువుకుందాము. ఇది నాది ధ్యానం చేయకపోయినప్పటికీ కూడా, ఆయన నీతిమంతులని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. దేవుడు తన మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన. జీవముగల మా ప్రియ పరలోకమందున ప్రభువా, మరొకసారి కొత్త నెలలో ఈ విధంగా మీ మందిరావరణంలో కనబడే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. మీ వాక్యాన్ని ధ్యానం చేయటంలో మా జీవితాలు ఎంతగానో నేర్చుకుంటూ ఉంటున్నాము. ఎన్నో విషయాలు మా కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నారు. ఎన్నో సత్యాలు మమ్మల్ని మేము తెలుసుకునే విధంగా మా కన్నులు వెలిగిస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తుని బట్టి, అదేవిధంగా పరిశుద్ధాత్మను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున మీ వాక్యాన్ని మేమందరం కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు మా హృదయాల్లో మీ కార్యం జరిగించమని, మీరే మీ మాటల చేత మమ్మల్ని మెప్పించండి, ఒప్పించండి, సరిచేయండి. మీ మహిమ కోసం మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని యొక్క వాక్యంలో నుంచి పోయిన వారంలో మనము మొదటి పాయింట్ మనం నేర్చుకున్నాము. 18వ వచనం నుంచి 28వ వచనంలో 18 నుంచి 23 వచనాలు. ఒకవేళ ఏం నేర్చుకున్నాము అని ఒకవేళ మీకు డౌట్గా ఉంటే అది ఫేస్బుక్లో ఉంది. దాన్ని మీరు క్లిక్ చేసి వినండి. తప్పనిసరిగా అది మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే నేను చెప్పినా కాబట్టి మీరు వినాలని కాదు, ఒకటి మాత్రం నేను నమ్ముతా. దయచేసి నా మాట వినండి. ఇంట్లో వండుకునే తిండి కంటే హోటల్లో రెస్టారెంట్లో తిండి కొంచెం టేస్ట్గా ఉంటుంది కదా, నమ్ముతారా?
మీరు ఒకవేళ అంగీకరించకుండా వీళ్ళని అంగీకరిస్తారు. ఎందుకంటే టేస్ట్ వీళ్ళకి తెలుసు. మీరే అన్న మనకు మేము చేసే సక్కగా ఉండదా అని మీరు అనుకోవచ్చు. ఓకే, రెస్టారెంట్ తిండి చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ రెస్టారెంట్ తిండిని రెగ్యులర్గా తినలేము. మీకు అర్థమైందా? నాలాంటికి అయితే 2 సార్లు తింటే అసిడిటీ స్టార్ట్ అవుతుంది. ఇజర మీకు గట్టి పేగులు అయితే ఎక్కువ 2-3 సార్ల కంటే ఎక్కువ భరించగలరేమో. రెస్టారెంట్ తిండి టేస్ట్గా ఉంటుంది, కానీ ఇంటి తిండి ఆరోగ్యంగా ఉంటుంది. ఇంటి తిండి నీ బాడీలో జరిగే ఈ జీర్ణ వ్యవస్థ కావచ్చు, వేరేది కావచ్చు, సక్రమంగా ఒక రిధం మీద వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో నేను బయట వాళ్ళ వాక్యం వినొద్దని చెప్తలేను, వినండి, మంచి వాక్యం వినండి, పనికిరాని సోదులు కాదు కానీ. ఓకే, కానీ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం కావాలి, మీకు తెలవాలి, ఆ రిధం అనేది ఉండాలి. ఓకే, సో అందుకని నేను మరీ గుర్తు చేస్తున్నాను ఏంటంటే, ఇంతకుముందు రోజుల్లో ఒకసారి వాక్యం చెప్పబడితే తర్వాత వినడానికి అవకాశం ఉండేది కాదు. సంఘంలో, మన సహవాసములో, మన సంఘములో జరుగుతున్న ఈ యొక్క మాటలను లేకపోతే వాక్య ధ్యానాల మీద మీరు ధ్యాస పెట్టవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. పోయిన వారంలో 18వ వచనం నుంచి 23వ వచనం వరకు ధ్యానం చేశాం. మిగతా వచనాలు ఈ దినాన నేను మీతో మాట్లాడతాను. దానికంటే ముందుగా కొంచెం రీక్యాప్ చేస్తాను. పోయిన వారంలో ఏం జరిగింది, ఏం చెప్పాము. మనం ఆలోచిస్తే బైబిల్లో చూస్తే క్రీస్తు విరోధులు టాపిక్ ఏంటంటే క్రీస్తు విరోధులు నిజమైన క్రైస్తవులు. ఇది నాన్న అదే టాపిక్. రెండో పార్ట్ను మనం విందాం. మొదటి భాగంలో మనం ఆలోచిస్తే క్రీస్తు విరోధులు ఎవరు, క్రీస్తు విరోధులు కావడానికి ఎంత దూరంలో మనుషులు ఉన్నారు, ఏమి సంగతులు మనల్ని క్రీస్తు విరోధులుగా తయారు చేస్తాయి, ఆల్రెడీ తయారైన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే బైబిల్లో చెప్పబడుతున్న మాట 2 ఉన్నాయి. 18వ వచనంలో క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధులు అనే మాట అనేకులు అని చెప్పబడింది. క్రీస్తు విరోధి అని అంటే అంత్యక్రీస్తు, అది శ్రమల కాలంలో వచ్చేటాయన. కానీ క్రీస్తు విరోధులు అని చెప్పబడిన మాట ఎవరంటే సంఘంలో నుండి వచ్చేవాళ్ళు, ఆటంకాలు కలగజేసేవారు, ఆటంకాలను సృష్టించేవారు. ఇలాంటి వారిని బైబిల్లో ఏం చెప్పబడిందంటే మోసం చేసేవారు అని. మోసం చేసేవారు అనే మాటను ఆలోచిస్తే తప్పుదారులు నడిపించేవారు. ఈ తప్పుదారులు నడిపించే వారి బారి నుంచి మనల్ని, మన కుటుంబాలను కాపాడుకోవాలి. ఆ విషయంలో మేము ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనే సందర్భంలో మాట్లాడుతూ మొదటి భాగంలో చెప్పిన ఏంటంటే క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలి అని అంటే మన చుట్టూ ఎవరున్నాము, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది జాగ్రత్తగా గుర్తించాలి. బహుశా మన చుట్టూ ఉన్న వాళ్ళు క్రీస్తు విరోధులు, సహవాసము విడిచిపెట్టిన వాళ్ళు కావచ్చు. అది 18వ వచనంలో చూస్తాం. 19వ వచనంలో రెండో భాగంలో విశ్వాసం నుంచే తొలగిపోయిన వాళ్ళు కావచ్చు. ఎందుకంటే బైబిల్లో ఉంది వాళ్ళు మనలో ఉన్నవారు, మనలో నుంచి వెళ్ళిపోయిన వారు కాబట్టి మనలకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు మనలో ఉండేవారేమో. సో ఈ మాట కేవలం సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి గురించే కాదు మాట్లాడేది, క్రైస్తవ్యాన్నే విడిచిపెట్టిన వాళ్ళు, క్రీస్తునే నిరాకరించిన వాళ్ళ గురించి మాట్లాడుతుంది. అలాంటి వారి బారి నుంచి మనం కాపాడుకోవాలంటే, మోసపోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా సహవాసమునకు దూరమైన వారి నుంచి దూరంగా ఉండాలి. రెండవది విశ్వాసం నుంచి తొలగిపోయిన వారి నుంచి దూరంగా ఉండాలి. మూడవదిగా మనం చూస్తే 26వ వచనంలో ఉంది, మోసపరచడానికి లేకపోతే మోసం చేయడానికి, తప్పుదారులో నడిపించడానికి కూడా మనుషులు ఉంటారు కాబట్టి దే ట్రై టు డిసీవ్ అనేది ఇంగ్లీష్లో. అలాంటి వారి నుంచి దూరంగా ఉండాలని మొదటి పాయింట్లో చూసాం. రెండవ విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. క్రీస్తు విరోధులు నిజమైన క్రైస్తవులు అనే మాటను గురించి మనం ఆలోచిస్తే, క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలంటే బోధను, అదేవిధంగా యేసు క్రీస్తును గురించిన జ్ఞానం కలిగి ఉండాలి. ఏం బోధ? క్రీస్తుని గురించిన బోధ, పరిశుద్ధాత్మను గురించిన బోధ. మనం పాఠ్యభాగంలో ఆలోచిస్తే పరిశుద్ధాత్మను గురించిన బోధ వాళ్ళు ఏ విధంగా ఉందంటే వాళ్ళు వక్రీకరించారు. క్రీస్తుని గురించిన అవగాహన కూడా ఏ విధంగా ఉందంటే వాళ్ళు వక్రీకరించారు. బైబిల్లో మీరు చూడండి 2వ వచనంలో చూస్తే 20వ వచనంలో చూస్తే ఆ దేని గురించిన బోధ అంటే మనము దీని ఏమంటారంటే ఒక బ్రాడ్ సెన్స్గా తీసుకోవాలి. తండ్రి గురించిన కావచ్చు, కుమారుని గురించిన కావచ్చు, పరిశుద్ధాత్మను గురించిన కావచ్చు. ఈ బోధను మనం ఎప్పుడు కూడా వినడంలో కావచ్చు, లేకపోతే అంగీకరించడంలో కావచ్చు జాగ్రత్త వహించాలి. ఈ ప్రత్యేకమైన ఈ వచనంలో చూస్తే యేసుక్రీస్తు గురించిన బోధ సత్యబోధ, దాన్ని మనం ఆలోచించడానికి వివేచన జ్ఞానం కావాలి. పరిశుద్ధాత్మను గురించిన బోధ
సత్య సంబంధమైన బోధ, డిజర్న్మెంట్ అంటే ఏంది, వివేచన జ్ఞానం కావాలి, ఏది సత్యమైంది కాదు అని. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు విరోధులు లేకపోతే అబద్ధ క్రైస్తవులు క్రీస్తు విరోధుల విషయంలో ఏమి చెప్తుంది అని అంటే, యేసుక్రీస్తు గురించిన బోధన వ్యతిరేకిస్తారు, యేసుక్రీస్తు బోధన కూడా వ్యతిరేకిస్తారు. నా మాట వినండి, ఎవరైతే రచయితలు బోధకులు యేసుక్రీస్తు గురించి చెప్పారో ఆ బోధన వ్యతిరేకిస్తారు. ఒకవేళ యేసుక్రీస్తు చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయి, వాటిని వింటే కూడా అది వాళ్ళు ధిక్కరిస్తారు అనే సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాము. ముఖ్యంగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు విషయానికి వస్తే, యేసుక్రీస్తు యొక్క బోధ విషయానికి వస్తే, యేసుక్రీస్తును గురించిన బోధ విషయానికి వస్తే, ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఈ తప్పుడు బోధలు యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నారు అంటే, మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు శరీరధారిగా లోకంలోనికి రాలేదు. ఓకే, యేసుక్రీస్తు లోకంలోనికి ఆయన శరీరధారిగా రాలేదు అనే విషయాన్ని చెప్తున్నారు. మీరు ఆలోచించండి, దీన్ని ఆ రోజుల్లో ఉన్న రెండు రకాల బోధలు ఉన్నాయి. ఆ రెండు రకాల బోధలు ఎలాంటివి అంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు లేడని చెప్పేవాళ్ళు, యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదని చెప్పేవాళ్ళు. రెండవదిగా ఆయన వచ్చాడు కాబట్టి, వస్తే అంతగా ఇంకొంచెం చెప్పాలంటే, ఆయన శరీరంలో వచ్చాడు కాబట్టి శరీరానికి ఉన్న లక్షణాలు ఆయనకు ఉన్నాయి. సో శరీరంలో ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి కాబట్టి, ఆ శరీర లక్షణాలతో వచ్చినాడు, ఆయన పరిశుద్ధుడు ఎలా అవుతాడు, ఆయన పరిశుద్ధుడు కాలేడు అనే విషయాన్ని బోధిస్తూ ఉంటున్నారు. రెండు విషయాలు మీరు గమనించండి. మొట్టమొదటిగా ఆయన శరీరంలో రాలేదు అని బోధించేవారు ఉన్నారు ఆ రోజుల్లో. ఎందుకంటే మీరు ఆలోచించండి, డొస్సటిజం అనే ఒక తెగ లేకపోతే ఒక రకమైన వర్గము, ఒక రకమైన బోధ వచ్చింది. వీళ్ళు ఏం నమ్ముతారంటే, యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు. నా మాట వినండి, యేసుక్రీస్తు కానీ శరీరధారిగా రాకపోతే శరీరధారిగా ఆయన జీవించలేడు. శరీరధారిగా జీవించినప్పుడు శరీరధారిగా ఆయన మరణించలేడు. ఆయన శరీరధారిగా మరణించినప్పుడు సమాధి కూడా చేయబడలేడు. సమాధిలో నుంచి పునరుత్థానుడుగా ఆయన లేవలేదు. సో యేసుక్రీస్తు ఒకవేళ ఇవన్నీ జరగకుండా సమాధిలో నుంచే లేవలేడు అని అంటే, క్రైస్తవ్యానికి ఆధారమైన పునరుత్థానాన్నే వాళ్ళు ఏం చేస్తున్నారు, నిరాకరిస్తున్నారు. యేసుక్రీస్తు దేవాది దేవుడు అనే సంగతి ఎంత సత్యమో, ఎంత విలువైందో యేసుక్రీస్తు శరీరధారిగా రాలేడు అని అంటే, ఆయన మరణించలేదు. ఆయన మరణించకపోతే పునరుత్థానుడు కాలేదు. పునరుత్థానుడు కాకపోతే మన విశ్వాసము వ్యర్థము. బైబిల్లో పౌలు భక్తులు అంటాడు, ఆయన ఒకవేళ మరణించకపోతే, పునరుత్థానుడుగా లేవకపోతే మన విశ్వాసం వ్యర్థము, మన భక్తి వ్యర్థము, అసలు మనకు రక్షణ లేదు, మన పాపంలోనే ఇంకా ఉన్నాము అనే సంగతిని పౌలు భక్తుడు గుర్తు చేస్తాడు. ఆ రోజుల్లో ఉన్న ఆ బోధ ఈ ప్రజలను ఎఫెక్ట్ చేసింది. ఇంకో రకమైన బోధ ఏమిటంటే నాస్టిసిజం అంటారు, GNOతో స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు గమనించండి, వీరు ఈ రకమైన సిద్ధాంతాలు నమ్మేవారు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చిండు, కానీ మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి అంత పరిశుద్ధంగా జీవించే అవకాశము యేసుక్రీస్తుకు అంత తక్కువగా ఉంది, పరిశుద్ధుడు కాదు అనే అవగాహనలో వస్తారు. ఈ రెండు కూడా చాలా డేంజరే, సరైనవి కావు. ఎందుకనంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన మానవ శరీరంలో రాకపోతే మన విశ్వాసము వ్యర్థము, మనకు రక్షణ లేదు. బైబిల్లో మీరు చూడండి, 4వ అధ్యాయంలో ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యంలో చూస్తే 4వ అధ్యాయంలో 3వ వచనంలో మీరు చూడండి, యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరెరుగుదురు, క్రీస్తు
విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే అనే సంగతిని దేవుని వాక్యంలో చూస్తాము. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు శరీరధారిగా రాలేడు. గమనించండి, క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలి అని అంటే యేసుక్రీస్తుని గురించిన అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆయన శరీరధారిగా వచ్చాడు. యోహాను యొక్క బోధన మనం చూస్తే, యోహాను తన యొక్క పరిచర్య, తన యొక్క గ్రంథము ఏ విధంగా ప్రారంభిస్తున్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే, మొదటి అధ్యాయం 12వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. గమనించండి, మన మధ్యలో నివసించాడు అంటే ఏంది? ఆయన కేవలము ఆత్మలాగా రాలేదు, శరీరంలో వచ్చాడు, మానవ శరీరంలో వచ్చాడు. ఈ సత్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో, అందుకనే దాన్ని ఇంకా కొంచెం గట్టిగా అర్థం చేయించడానికి మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి వచనం అంటాడు, మేము ఏమి విన్నామో, ఏమి చూసామో, ఏవి మా చేతులు తాకినవో వీటన్నిటికీ మేము సాక్షులము దృఢంగా చెప్తున్నాడు. 4వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ఆయన శరీరుడుగా వచ్చాడు, మానవుల పాపములు మోయటానికి వచ్చాడు అనే సంగతిని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంటే ఏంది? ఈ విషయాన్ని ఒకవేళ మనము తప్పుగా అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తును గురించిన అవగాహన తప్పుగా ఉంటే, అది నీ యొక్క రక్షణను, నీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. లోకంలో యేసుక్రీస్తుని ఏ విధంగా చిత్రీకరిస్తున్నాడు, తెలియజేస్తున్నారు అనంటే, యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడని, కోరికలు తీర్చేవాడని, అవసరాలు తీర్చేవాడని, యేసుక్రీస్తు బాధల్లో ఉన్నప్పుడు విడుదలిస్తాడని, కోరికలన్నిటిని నెరవేరుస్తాడని, ఈ రోజుల్లో ఇలాంటి వాటితో క్రీస్తును ప్రజలకు పరిచయం చేయడం జరుగుతుంది, పరిచయం చేస్తున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే, అన్ఫార్చునేట్లీ, దురదృష్టకరమైన విషయం ఏంటంటే, చాలామంది క్రైస్తవులు అని చెప్పుకునేవారు వీటిలోనే ప్రయాణం చేస్తున్నారు. మాకు బాధల నుంచి విడుదల కలిగిస్తే చాలు, మా కోరికలు తీరిస్తే చాలు, మా అవసరాలలో ఆయన తోడుగా ఉండి జరిగిస్తే చాలు, వీటి గురించి ఆలోచిస్తారు. కానీ ఆయన శరీరుడుగా లోకంలోనికి వచ్చాడు, నిజమైన దైవ గుణాలు, మానవ గుణాలు కలిగే వ్యక్తిగా జీవించాడు. ఆయన జీవితాన్ని మానవాళి పాపముల నిమిత్తము త్యాగం చేశాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిలో నుంచి మృత్యుంజయుడిగా లేచాడు. ఆయన వెళ్ళాడు, మళ్ళీ ఎలా వెళ్ళాడో అలానే తిరిగి వస్తాడు. ఇది సత్య సువార్త, క్రీస్తుని గురించిన సరి అయిన అవగాహన. ఒకవేళ ఇలాంటి వాటిని కానీ మనం గ్రహించకపోతే, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, తప్పుడు అభిప్రాయాలను, తప్పుడు బోధలను స్వీకరించినట్టే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు నిత్య జీవం ఇచ్చేవాడు, యేసుక్రీస్తు నీ జీవితానికి ప్రభువుగా, అధికారిగా ఉండేవాడు. ఈ సత్యాన్ని దయచేసి గమనించాలి. ఏదో మన కోరికలను బట్టి, మన అవకాశాలను బట్టి, మన అవగాహనలను బట్టి యేసుక్రీస్తును ఒక చిత్రీకరించే ఒక బొమ్మలాగా మనము చిత్రీకరిస్తే, మనం ఆలోచిస్తే దానివల్ల నిజమైన అవగాహన ఉండదు. బైబిల్లో మీరు చూడండి, చాలామంది ఏం చేస్తున్నారంట, 23వ వచనంలో, 22వ వచనంలో, యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు, తండ్రి కుమారుని ఒప్పుకొనని వాడే వీడే క్రీస్తు విరోధి. తండ్రి కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు కూడా ఏం చేస్తున్నాడంట, తండ్రిని అంగీకరించిన వాడు కాడు. క్రీస్తుని గురించిన అవగాహన వారి జీవితంలో తప్పుగా ఉన్నది. ఇది సరిచేసుకోండి, ఇది జాగ్రత్త పడండి అని తెలియజేస్తూ ఉంటున్నాడు. క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలి అని అంటే క్రీస్తుని గురించిన బోధ, రెండవది పరిశుద్ధాత్మను గురించిన బోధ. పోయిన వారంలో నేను కొన్ని విషయాలు చెప్పాను, మళ్ళీ ఒకసారి ఒక రివ్యూ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ పరిశుద్ధాత్మని యొక్క బోధ వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారంటే, మీరు బైబిల్లో చూడండి, వీరు మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మను గురించి చెప్పాలి అని అంటే చాలా పెద్ద సబ్జెక్టు. అవన్నీ కూడా ఈ ఒక్క రోజుతో సరిపోవు, చాలా సమయం పడుతుంది. కాబట్టి జస్ట్ ఇక్కడ మనకు పరిచయం చేసిన ఒక మాటనే మనం ధ్యానం చేద్దాం. ఏం పరిచయం చేశాడంటే, మీరు బైబిల్లో మీరు చూడండి 20వ వచనంలో, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు, అనాయింటింగ్ అని అంటారు. 20వ వచనము 27వ వచనంలో సుమారు 3 సార్లు రాయబడింది. ఈ అభిషేకించే పరిచర్య, పరిశుద్ధాత్మని గురించిన పరిచర్య గురించి
వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. అభిషేకం అనగానే చాలాసార్లు మనకు కూడా ఒక రకమైన ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఈ మాట చాలా ఎక్కువగా వింటాం. ఎక్కువగా ఈ రోజుల్లో ఉన్న ప్రపంచంలో, ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవ ప్రపంచానికి ఇది కొత్తదేమి కాదు. ఏదో ఒక వ్యక్తి వచ్చినప్పుడు, చేతి పెట్టినప్పుడు, లేకపోతే ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తిలో స్పందన మొదలైపోయి హడావిడి చేసినంత మాత్రాన అభిషేకం వచ్చిందనే ఆలోచనలో చాలామంది ఉంటారు. కానీ క్రీస్తు అభిషేకం, అనాయింటింగ్ ఏమిటి అని మనం ఆలోచిస్తే, పరిశుద్ధాత్ముని యొక్క బోధించే, ఆ తర్వాత ఆలోచన కలిగించే, లేకపోతే ఇంకో విధంగా చెప్పాలంటే వెలిగించే పరిచర్య. ఓకే, పరిశుద్ధాత్మని యొక్క వెలిగించే పరిచర్య బైబిల్లో చాలా చక్కగా ఉంది. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో కావచ్చు, 16వ అధ్యాయంలో కావచ్చు, సత్యస్వరూపి అనే ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు, ఆయనకు మిమ్మల్ని మీకు బోధిస్తాడు, మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. ఇది యేసుక్రీస్తు చెప్పిన పరిశుద్ధాత్మ గురించి చెప్పిన మాట. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. అభిషేకం అంటే మనం అనుకున్నట్టుగా పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. పాత నిబంధనలో రాజులు అభిషేకించబడ్డారు, యాజకులను అభిషేకించారు. వాళ్ళొక స్పెషల్ పని కోసము యాజకులైన వారు లేకపోతే ప్రవక్తలైన వారు వచ్చి అభిషేకించినట్టుగా చూస్తాము. ఆ అభిషేకం ఏ విధంగా కళ్ళ కనిపించేది అని అంటే, ఒక వ్యక్తి నించోబెట్టి రాజుగా ఎవరైతే కాబోతున్నారో వాళ్ళ తల మీద నూనె పోసి లేకపోతే తైలం పోసి, ఇగో ఈయన ఈ పని కోసం అభిషేకించబడ్డాడు, ప్రత్యక్షింపబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు. ఎప్పుడైతే ఒక రాజును అభిషేకిస్తారో లేకపోతే ప్రతిష్ఠిస్తారో మూడు విషయాలు ఆ రాజుకు తెలిసే విధంగా, ప్రజలందరికీ గుర్తుండే విధంగా తెలియజేస్తారు. మొట్టమొదటిది ఏమిటి అని అంటే, ఆ రాజు జ్ఞానం కావాలి పరిపాలించడానికి. రెండవది, ఆ రాజుకు వివేచన కావాలి. ఏది సరి అయింది, ఏది సరి అయింది కాదు, ఏది చేస్తే బాగుంటుంది ప్రజలకు, ఏది ప్రజలకు చేయకపోతే బాగుంటుంది అనే వివేచన కావాలి. మూడవదిగా గైడెన్స్ కావాలి, నడిపింపు కావాలి. ఈ నడిపింపు ఎవరి ద్వారా కలుగుతుంది? ఆయన మీద, ఆయన యొక్క ఇంకో విధంగా చెప్పాలంటే, ఆయన నడిపించడానికి ఏదో ఒక యాజకుడా, ప్రవక్తన ఉంటారు. వాళ్ళు వచ్చి గైడెన్స్ ఇస్తారు. ఒకవేళ రాజు తప్పు చేస్తున్నప్పుడు వచ్చి హెచ్చరిస్తారు, సరి చేస్తున్నప్పుడు ఇంకా ఏ విధంగా చేయాలో తెలియజేస్తాడు. అంటే ఒక రాజును అభిషేకించినప్పుడు మూడు విషయాల మీద వాళ్ళకు అవగాహన వచ్చే విధంగా అభిషేకిస్తారు. రెండవది యాజకులను. ఎందుకు యాజకులను అభిషేకిస్తారంటే, వాళ్ళు చేసే సేవ మనస్ఫూర్తిగా, తప్పులు లేకుండా, స్వార్థపూరితంగా కాకుండా ఉండడానికి వాళ్ళు చేస్తారు. యేసుక్రీస్తు తన యొక్క మొదటి పరిచర్య చేస్తున్నప్పుడు, మొదటి ఆ రోజుల్లో ఆ మందిరంలో ఉన్నప్పుడు ఒక గ్రంథాన్ని చదివి ఏమంటాడంటే, యేసుక్రీస్తు ఈ పరిచర్య కోసము నన్ను అభిషేకించాడు, నేను అభిషేకించబడ్డాను అనే సంగతిని ప్రభు చెప్తాడు. దయచేసి ఇక్కడ మనం గమనించండి. మరి పాత నిబంధనలు ఆ విధంగా ఉంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పరిశుద్ధాత్ముడు అభిషేకించినాడు అని అంటే, దయచేసి ఈ రోజుల్లో ఉన్న అలజడి, హడావిడిని దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకోవద్దు. ఈ పరిచర్య రక్షణతో మొదలవుతుంది. నీ జీవితంలో ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నావో, దేవుని ఎదుట పాపములు ఒప్పుకొని రక్షింపబడ్డావో, ఆ రక్షణతో మొదలవుతుంది. ఆ రక్షణ పొందుకోవడం ద్వారా పరిశుద్ధాత్ముడు నీలో వస్తాడు, నీతో ఉంటాడు, నీతో సహజీవనం చేస్తాడు. చేసే సమయంలో నీకు బోధిస్తాడు, నీకు వివేచన జ్ఞానం ఇస్తాడు, నిన్ను వెలిగింపజేస్తాడు. ఏం బోధిస్తాడు? నీతిని గురించి, తీర్పుని గురించి, హెచ్చరికల గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. ఏం వెలిగింపజేస్తాడు? అర్థం కాని విషయాలు. అది బైబిల్లో నుంచి కావచ్చు, జీవితంలో కావచ్చు, లోకంలో జరిగే సందర్భాలు కావచ్చు. వీటిని మరీ ఎక్కువగా అర్థము చేయించడానికి పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య అనేది, అభిషేకం అనేది జరుగుతుంది. మళ్ళొకసారి చెప్తున్న జాగ్రత్తనండి. అభిషేకం అనగానే అడావిడి చేయొద్దు, అడావిడిగా ఆలోచించొద్దు. అభిషేకం అంటే పరిశుద్ధాత్ముని దేవుడు నీకు ఇచ్చాడు, నీ జీవితంలో ఉన్నాడు, నీ మనసులో ఉన్నాడు, నీతో ఉన్నాడు. కాబట్టి నువ్వు తప్పు చేసినప్పుడు ఒప్పింపజేస్తాడు, నీకేది అవసరమో అది బోధిస్తాడు, నిన్ను సరైన మార్గం నడిపించడానికి, ఆలోచన జ్ఞానాన్ని, సమయానుకూలమైన ఆలోచనలు ఇవ్వడానికి ఆయన నిన్ను వెలిగిస్తాడు. ఇల్యూమినేషన్ అంటారు. ఆ వెలిగించేటప్పుడు మన జీవితాలు సరిచేసుకుంటాము, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాము. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. ప్రతి క్షణం కూడా మనల్ని స్పందింపజేస్తాడు, సరిచేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో చూడండి, 27వ వచనంలో
దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. 20వ వచనం చూడండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది గనక ఎవడను మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. ఇక్కడ 2 విషయాలు చెప్తుండే. ఒకటి ఏంటంటే, ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమైంది కాబట్టి, అంటే పరిశుద్ధాత్మను నీకు ఇచ్చాడు, బోధించడానికి ఇచ్చాడు, సరిచేయడానికి ఇచ్చాడు, నేను వెలిగించడానికి ఇచ్చాడు కాబట్టి అది సత్యమైంది. ఇంకో మాట అంటున్నాను తెలుసా, మీకు వేరే బోధకులు అవసరం లేదంటున్నాడు. వేరే బోధకులు అవసరం లేదంటే ఇక పాస్టర్ అవసరం లేదు, సంఘ సహవాసం అవసరం లేదు, అది కాదు ఇక్కడ చెప్పే మాట. వేరే బోధకులు అవసరం లేదు అని అంటే, ఎవరైతే మ్యాజిక్గా వచ్చి మిమ్మల్ని మోసపరచాలని, మిమ్మల్ని మాయమాటలు చెప్పాలని ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి బోధ అవసరం లేదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, అవసరం లేని బోధ, అవసరమున్న బోధ. అవసరం లేని బోధ ఏమిటి అని అంటే, ఏదో మిమ్మల్ని భ్రమపరిచి తప్పు మార్గం నడిపించేది అవసరం లేదు. మరి ఏది అవసరం అంటే, దేవుని యొక్క వాక్యాన్ని సరిగా బోధించే దేవుని యొక్క సేవకులు కావాలి, పాస్టర్లు కావాలి, బైబిల్ బోధకులు కావాలి, దేవుని యొక్క వాక్యం పట్ల అవగాహన కలిగించే దేవుని బిడ్డలు కావాలి. అది ఇక్కడ చెప్తున్న మాట. దయచేసి గమనించండి. వాక్యాన్ని సరిగా వివరించేవారు. దీన్ని మనం ఏ విధంగా ఆలోచించాలంటే, ఒక వ్యక్తి ఒక సేవకుడు, ఒక బోధకుడు మాట్లాడుతూ ఈ సంగతి చెప్పాడు. ఏమనంటే, ప్రతి విశ్వాసి కూడా 2 బోధకులు కావాలంట. ఓకే, దేవుని వాక్యము, తర్వాత పరిశుద్ధాత్ముడు. ఓకే, మనం ఈ సందర్భంలో పరిశుద్ధాత్ముడు అనే బోధకుని తీసుకుందాం. పరిశుద్ధాత్ముడు కావాలి, పాస్టర్ కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీ మనసులో ఉండి నీకు ప్రతి విషయంలో బోధిస్తాడు. రెండవది, పాస్టర్ కూడా నీతో ఉండి, అంటే సంఘములో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి, సరైన మార్గం నడిపించడానికి ఆయన నీకు బోధిస్తాడు. ఈ రెండింటిని గుర్తించడము చాలా చాలా ఇంపార్టెంటు. నా మాట వినండి, వీటి మీద శ్రద్ధ వహించడం చాలా ఇంపార్టెంటు. ఒకవేళ నిజముగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సరిచేస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు మీరు శ్రద్ధ వహిస్తలేరు అనంటే, దానికి స్పందిస్తలేరు అనంటే, పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు అనడానికి క్వశ్చన్. పరిశుద్ధాత్మ మీలో లేకపోవచ్చు. ఒకవేళ పరిశుద్ధాత్మ మీలో లేడు అనంటే, దేవుని యొక్క సత్యాలకు నువ్వు కట్టుబడి ఉండడం లేదు అనంటే, దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. అది రక్షణ పొందిన వ్యక్తికి సూచన కాదు. రక్షింపబడిన వ్యక్తి సరిచేయబడతాడు. నా మాట ఆలోచించండి. రక్షింపబడిన వ్యక్తులు లోకంలో జీవిస్తున్నప్పుడు ఏదో ఒక చోట తప్పనిసరిగా మనకు పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు, సరిచేస్తాడు, మన జీవితాల మీద ఆయన శ్రద్ధ వహిస్తాడు. ఒకవేళ వీటిని గమనించి సరి చేసుకుంటే, ఈ కరెక్షన్కు ఇంకో విధంగా చెప్పాలంటే, పరిశుద్ధాత్మ సరి చేస్తున్నప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి సిద్ధపడితే, ఇష్టపడితే, పరిశుద్ధాత్మ నీలో పనిచేయడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. ఒకవేళ అలాంటి గద్దింపు లేకపోతే, తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు కావచ్చు, చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు కావచ్చు, చాలాసార్లు పాపం అనగానే ఏదో పెద్ద ఏదో మర్డర్లు, తర్వాత ఇంకా పెద్ద పెద్ద స్కీములు, స్కామ్లు, ఓకే, ఇలాంటివి అనుకుంటారు. అలాంటివి కాదు. ఏ చిన్నదైనా సరే, ఒక వ్యక్తి గురించి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అనంటే, ఒక వ్యక్తి గురించి నువ్వు తప్పు అభిప్రాయం కలిగి ఉన్నామనంటే, నిన్ను పరిశుద్ధాత్ముడు గద్దిస్తాడు. ఆ గద్దింపునకు లోబడాలి, ఆ గద్దింపును స్వీకరించాలి, సరిచేయబడాలి. ఒకవేళ అలాంటి సందర్భము లేకపోతే, దేవుడి సొమ్ములో నిన్ను గద్దిస్తున్నాడు, నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. ఓకే, మొట్టమొదటిగా మనం చూసాము, నువ్వు నిజం క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలంటే మన చుట్టూ ఎవరున్నారు గమనించాలి. రెండవదిగా, క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మను గురించి, మొట్టమొదటిగా యేసుక్రీస్తుని గురించి, పరిశుద్ధాత్మని గురించి సరి అయిన అవగాహన, సరి అయిన బోధ మన జీవితంలో గ్రహించేవారుగా ఉండాలి. నా మాట వినండి, సరైన విధంగా ఆలోచించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు గురించి నువ్వు తప్పుడు అభిప్రాయం ఉంటే, నువ్వు నిజంగా మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రీస్తు విరోధులు నిన్ను మోసం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరిశుద్ధాత్మని గురించి కూడా సరైన అవగాహన లేకపోతే, క్రీస్తు విరోధులు నిన్ను తప్పు మార్గంలో నడిపించే అవకాశాలు ఉంటాయి. మూడవదిగా, క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలంటే దేవుని వాక్యము మరి ఆత్మలో నిలిచి ఉండాలి. ఈ సందర్భంలో గమనిస్తే, దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉండాలి, ఆత్మలో నిలిచి ఉండాలి. ఇక్కడ 2 విషయాలు మార్చి చెప్పినట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఈ విషయాన్ని 24వ వచనంలో, 27వ వచనంలో చూస్తాము. అయితే మీరు మొదటి నుండి దేన్ని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచిన యెడల
మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలిచి ఉంటురు. 27వ వచనంలో సేమ్ ఉంది. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది గనక ఎవడను మీకు బోధింపనక్కరలేదు. తర్వాత మనం వచనంలో చూస్తాం ఏమిటి అంటే, మీరు వాక్యములో నిలిచి ఉంటే, ఓకే, మీరు వాక్యానికి లోబడి ఉంటే, అబాయిడింగ్ అనే పదం వాడబడింది. అబాయిడింగ్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే మీరు నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడే మీరు తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తారు. వాక్యములో నిలిచి ఉన్నప్పుడు. దయచేసి ఆలోచించండి, వాక్యమందు నిలిచి ఉండడం అంటే అర్థమైంది. మనం ఇక్కడ 24-27 వచనంలో చూస్తే వాక్యమందు నిలిచి ఉండాలి, ఆత్మయందు నిలిచి ఉండాలి, కుమారుడైన యేసుక్రీస్తునందు నిలిచి ఉండాలి. 28వ వచనంలో వాక్యమందు నిలిచి ఉండడం అంటే అర్థమైంది. నా దగ్గర చూడండి, వాక్యమందు నిలిచి ఉండడం అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, వాక్యము చేత జీవితం ప్రభావితం కావాలి. వాక్యానికి విధేయత చూపుతున్నట్టుగా నీ జీవితం కనిపించాలి ప్రాక్టికల్గా, అనుదిన జీవితంలో. అంటే ఆదివారం ఒక్కరోజే కాదు, బైబిల్ పట్టుకొని సంఘ సహవాసానికి వచ్చినప్పుడే కాదు, ఏదో ప్రత్యేకమైన మీటింగ్లకు పోయినప్పుడే కాదు. ఇది అనుదిన జీవితంలో దేవుని వాక్యము నువ్వు అనుసరిస్తున్నావు అని బయట వాళ్ళు లోకములో గ్రహించే విధంగా ఉండాలి. ఎక్కడైతే వాక్యం విని వాక్యమందు నిలిచి ఉంటావో అక్కడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో సహవాసం కలిగి ఉంటావు. నా మాట వినండి, వాక్యమును పక్కన పెట్టేసి ఏదో నువ్వు భక్తిగా జీవిస్తున్నాను అని అంటే అది నీ భ్రమ. సహవాసాన్ని పక్కకు పెట్టేసి నువ్వు మంచి క్రైస్తవుని అనే ఆలోచనలో నువ్వు ఉంటే అది నీ భ్రమ. క్రీస్తుని గురించిన సహవాసం, క్రీస్తుని గురించిన అవగాహన సరిగా లేకుండా నేను క్రైస్తవుని, క్రీస్తు సంబంధిని అనుకుంటే అది మోసం. దేవుని వాక్యంలో చూస్తే ఈ యొక్క మాటను ఈ యోహాను పదే పదే గుర్తు చేస్తున్నాడు. ఇదంతా సునాయాసమైందంటే, ఒక వ్యక్తి ఈయన మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఏ విధంగా అన్నాడంటే, దేవుని వాక్యం అనేది నిలిచి ఉండడం అనేది, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం, జీవించడం అనేది ఒక చిన్న పిల్లవాడు ఈదగలిగినంత ఈజీ అంట. ఒక ఏనుగు పట్టగలిగినంత విశాలమైందంట. మీకు అర్థమైంది మాట? అంటే చిన్న పిల్లవాడు కూడా వాక్యం యొక్క సత్యాన్ని అర్థం చేసుకోగలడు తన లెవెల్లో. గొప్ప మేధావులు కూడా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోగలరు తన లెవెల్లో. చిన్న పిల్లవాళ్ళు కూడా జీవితాలను సరిచేసుకోవచ్చు, గొప్ప మేధావులు కూడా వారి జీవితాలను సరిచేసుకోవచ్చు. వాక్యమునకు అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది అనే సంగతిని ఈ వాక్యం లేకుండా లోకంలో మన జీవితంలో కలగదు. ఎలా అంటే మీరు ఆలోచించండి, వాక్యం లేకుండా రక్షణ కలగదు, వాక్యం లేకుండా క్రైస్తవ జీవితము ప్రారంభం కాదు, వాక్యము లేకుండా క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడుగా జీవించలేడు. వాక్యము రక్షణనిస్తుంది, వాక్యము విశ్వాసిని కాపాడుతుంది. దీని ఇంగ్లీష్లో ఏంటంటే వర్డ్ కెన్ సేవ్ యూ, వర్డ్ కెన్ సస్టైన్ యూ అంటారు. దేవుని వాక్యం అనేది నీ జీవితంలో రక్షణ ఇస్తుంది, నీ రక్షణలో ఆత్మీయతలో కొనసాగడానికి కావలసిన శక్తి, ఆలోచన, జ్ఞానము ఇస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. వాక్యములో నిలిచి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, నిలిచి ఉండమంటే అనుసరించి నడుచుకుంటూ అనుదిన జీవితంలో పాటించటము. ఏదో సమయం ఉన్నప్పుడు, ఏదో కష్టం ఉన్నప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు నువ్వు ప్రదర్శించే భక్తి కాదు. నిలబడి ఉండడం అంటే అనుదినము, అనుక్షణము నువ్వు దేవుని బిడ్డగా భయభక్తులతో బ్రతకడము. ఇది మనసులో ఉంచుకోవాలి. నిలిచి ఉండమంటే దీని యొక్క అర్థం ఏంటంటే గృహముగా చేసుకోవడం అంట. గృహముగా చేసుకోవడం అంటే నువ్వు నిజంగా పూర్తిగా నీ దేవుని యొక్క వాక్యము చేత నింపబడము. ఈ పదాన్ని మనం చూస్తే అయితే అనే పదంతో చూస్తాం. 24వ వచనంలో, 27వ వచనంలో చూడండి. అయితే దేంతో ప్రారంభమవుతుంది? అయితే అనే పదం యాక్చువల్ చెప్పాలంటే ఇంగ్లీష్లో కూడా ఉంది ఇట్లే, కానీ ఒరిజినల్ లాంగ్వేజ్లో అయితే అనే పదం లేదు. ఒకవేళ అయితే అనే పదం తీసేసి చదవండి, ఎట్లుంటుందో.
మీరు మొదటి నుండి దేన్ని వింటారు? ఇది కమాండ్, ఆజ్ఞ, సజెషన్ కాదు. నిలిచి ఉండడము అనేది రచయిత మనకిస్తున్న సజెషన్ కాదు, సలహా కాదు, కమాండు, ఆజ్ఞ. ఇప్పుడు మనమందరం అర్థం చేసుకుందాము. ఆజ్ఞ నీ ఇష్టం ఉంటే, నీ కష్టం ఉంటే పాటించాలని కాదు, నీకు నచ్చినప్పుడే పాటించడం అనేది కాదు ఈ మాట యొక్క అర్థము. నిలిచి ఉండవలసిందే. నిలిచి ఉంటేనే తెలుస్తుంది, నిలిచి ఉంటేనే, పాటిస్తేనే, జీవిస్తేనే, అనుసరిస్తేనే, అది కమాండ్గా, ఆజ్ఞగా తీసుకొని నీ జీవితంలో అది ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనదిగా నువ్వు ప్రదర్శిస్తేనే తప్ప, పాటిస్తేనే తప్ప నువ్వు క్రీస్తులో ఎదగలేవు. సందర్భంలో చూస్తే క్రీస్తు విరోధులను గుర్తించలేవు, క్రీస్తు విరోధుల నుండి దూరంగా వెళ్ళలేవు. ఇంకో మాట చెప్పమంటారా? క్రీస్తు విరోధుల ప్రభావము నీ మీద ఉండకుండా ఉండాలి అని అంటే నువ్వు క్రీస్తు యొక్క, లేకపోతే వాక్యములో, క్రీస్తులో నిలిచి ఉండాలి. ఇది ఆజ్ఞ. దయచేసి ఆలోచించండి. ఎందుకు నిలిచి ఉండాలంటే, మళ్ళీ చూడండి, మొదటి నుంచి ఏం చెప్పానో అవిటినే ఆయన మొదటి వచనంలో చూస్తాము. 27వ వచనంలో ఏమనిందనంటే, అయితే, క్షమించండి, 24వ వచనం, అయితే మీరు మొదట నుండి, గమనించండి. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మొదటి నుంచి మీరు ఏది విన్నారో అది మీరు ఇంపార్టెంట్గా తీసుకోండి. మొదటి నుంచి ఏం విన్నారు? క్రీస్తు గురించే విన్నారు, రక్షణ గురించే విన్నారు, పశ్చాత్తాపం గురించే విన్నారు, విమోచన జీవితం గురించే విన్నారు, నిజమైన క్రైస్తవులుగా ఏ విధంగా బ్రతకాలి అనే సంగతిని విన్నారు. కాబట్టి వాటినే ధ్యాస పెట్టండి. ఎవరైనా మధ్యలో వచ్చి ఏవైనా భ్రమ పెడితే వాటికి మీరు లోబడొద్దు. ఆ మాట యొక్క అర్థం అది. గమనించండి, క్రీస్తు విరోధులు ప్రభావితం చేస్తారు. క్రీస్తు విరోధులు మీ మీద చాలా ప్రభావితంగా మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి అందులో నుండి తొలగిపోవద్దు. ఎలాంటి వాటికి మీరు భ్రమలకు, ఆలోచనలకు లొంగిపోవద్దు. ప్యూరిటన్స్ చరిత్రలో మనం చూస్తూ ఉంటే, ప్యూరిటన్స్ అంటే ఎవరనంటే దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలనుకున్నప్పుడు చాలా రకాల శ్రమలు ఎదుర్కొన్నారు ఇంగ్లాండ్ దేశంలో. ఓకే, వాళ్ళని ప్యూరిటన్స్ అంటారు. వాళ్ళు దేవుని కొరకు చాలా చక్కగా బాగా బతికారు. వాళ్ళ విశ్వాసము, వాళ్ళ నమ్మకం అనేది నిజంగా మనము నేను చదువుతూ ఉంటే వాటి గురించి వింటూ ఉంటే చాలా ప్రభావితం చేస్తుంది. కొన్ని చిన్న విషయాలకే మనము ఆగమైతం కానీ, కష్టాలు వచ్చినప్పుడు మనం అంతా ఆగమైతం కానీ, హడావిడి చేస్తాం కానీ, ప్యూరిటన్స్ ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో తొలగిపోలేదు, నిలబడ్డారు. ఆయన ఒక ప్యూరిటన్స్ ఏమన్నాడంటే, ఒకవేళ దేవుడు నీకు గంట అవకాశం ఇస్తే, గంట బైబుల్ చదవడానికి నువ్వు కేటాయిస్తావా, బైబుల్ గురించి వినడానికి కేటాయిస్తావా? నా మాట వినండి. బైబుల్ చదివితే కనీసం కొన్ని అధ్యాయాలు చదువుతామేమో అంతే, కానీ బైబుల్ వింటే ఎంతో గొప్ప ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది, బోధించిన వారి మాట వింటే. అంటే గమనించండి, నిలిచి ఉండడానికి మీరు ఏది విన్నారో, హల్లెలూయా, ఏది చూశారో వాటిని మీ దృష్టిలో ఉంచుకున్నాడని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. మనం అలా చూస్తే వాక్యములో మనం నిలిచి ఉన్నప్పుడు, వాక్యము ఎంత దగ్గరగా, వాక్యానికి మనం ఎంత దగ్గరగా ఉంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని కూడా అంతే దగ్గరగా ఉంటాము. వాక్యంలో నిలిచి ఉండకుండా ఉంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని కూడా దూరంగా ఉంటాము. నా మాట వినండి, వాక్యానికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉన్నాను అనుకుంటే అది, మళ్ళీ చెప్తాను, అది భ్రమ, అది మోసం. వాక్యం చదవడానికి కావచ్చు, వాక్యం వినడానికి కావచ్చు, వాక్య సంబంధమైన విషయాలతో సహవాసం చేయడానికి కావచ్చు, సమయాన్ని కేటాయించకపోతే నేను క్రీస్తులో నిలిచి ఉన్నాను అనుకుంటే అది మోసం అయిపోతుంది. ఎందుకంటే వాక్యము యొక్క ప్రాధాన్యత అనేది ప్రతి క్రైస్తవ జీవితంలో ముఖ్యమైపోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఉండాలి. గమనించండి, ఎందుకు నిలిచి ఉండాలి? ఎందుకు నిలిచి ఉండాలంటే మనం 18వ వచనంలో మళ్ళీ మిమ్మల్ని అందరూ కూడా ఒక రివ్యూ లాగా తీసుకొస్తాం. అందరు బైబిల్లో మీరు చూడండి. ఎందుకు నిలిచి ఉండాలంటే 18వ వచనంలో క్రీస్తు విరోధులు ఎంతమంది ఉన్నారంట? చెప్పండి, ఎంతమంది ఉన్నారు?
ఎన్నుకున్న వాళ్ళు చెప్పండి. మాకేం తెలుసు అంటారా? అనేకులు ఉంటే ఏం లెక్క? 18వ వచనంలో చూస్తే అనేకులు ఉన్నారు. నా మాట వినండి, చూడండి అందరూ. సత్యానికి సంఖ్య తక్కువ అంటారు కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 2 మార్గాలు చెప్పాడు యేసు ప్రభు. విశాల మార్గము, కరెక్టేనా? ఆల్ రైట్. విశాల మార్గంలో వేటోళ్ళు ఎంతమంది అట? అనేకులు. ఆలోచించండి. ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎంతమంది? కొంతమంది. ఇక్కడ ఆలోచించండి, కొంతమంది, అనేకులు. చాలాసార్లు మనుషులు ఎవరి ఒపీనియన్ ఫాలో అవుతారంటే అనేకుల ఒపీనియన్ ఫాలో అవుతారు. ఆలోచించి నిర్ణయానికి రారు. ఇక్కడ క్రీస్తు విరోధులు కూడా 18వ వచనంలో అనేకులు ఉన్నారు. 19వ వచనంలో వాళ్ళు మనలో నుంచి ఏమనుంది? మనలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. ఓకే, క్రీస్తు విరోధులు అనేకులు, క్రీస్తు విరోధులు మనలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. 22వ వచనంలో వాళ్ళు అబద్ధికులు. ఇంకో మాట ఉంది, వాళ్ళు తండ్రిని ఒప్పుకోలేని వారు. 23వ వచనంలో వాళ్ళు తండ్రిని వ్యతిరేకించువారు. 4వ అధ్యాయం 1వ వచనంలో వారు అబద్ధ ప్రవక్తలు. క్రీస్తు వాక్యములో వీరి బారిన పడకుండా మన జీవితాలు బాగుండాలి అనంటే వాక్యములో నిలబడాలి. ఆ మాట యొక్క సారాంశం అది. వాళ్ళు అనేకులు ఉన్నారు, మనలోంచి వెళ్ళిపోయారు, క్రీస్తుని అంగీకరిస్తలేరు, తండ్రిని అంగీకరిస్తలేరు, అబద్ధములు ఆడేవారు. కాబట్టి వీళ్ళకు దూరంగా ఉండాలంటే, వీరి బారి నుంచి మనల్ని మనము సంరక్షించబడాలి అనంటే వాక్యమందు నిలిచి ఉండాలి అనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాము. మరొకసారి మీ అందరి గుర్తు చేస్తాను, క్రీస్తు విరోధులు లోకంలో ఉన్నారు. మోసపరిచే ఆత్మలు, దేవుని నుంచి దూరం చేసే వాళ్ళు పనిగట్టుకొని లోకములో ఉన్నారు. క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలి అనంటే మొట్టమొదటిగా నీ చుట్టూ ఎవరున్నారో, ఎవరితో సహవాసం చేస్తున్నావో, ఎవరు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారో జాగ్రత్త వహించాలి. రెండవదిగా క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలి అనంటే క్రీస్తుని గురించిన బోధ, పరిశుద్ధాత్మని గురించిన బోధ నీకు క్లారిటీ ఉండాలి, క్లియర్గా ఉండాలి. లేకపోతే మోసపోవడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 3, క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలి అనంటే వాక్యంలో, ఆత్మలో నిలిచి ఉండాలి. వాక్యంలో, ఆత్మలో నిలిచి ఉండాలి. ఒక మాట చెప్పిన ఇక్కడ ముగింపులను తీసుకుని వస్తాను. మనం చదువుతాము, నేర్చుకుంటాము, మన జీవితంలో కనిపిస్తుంది, ప్రవర్తనలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది మన నిజ జీవితంలో కనిపిస్తుంది. అంతేనా కదా? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అని అంటే వాళ్ళు మంచిగా చదువుతున్నారు అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? టైంకి వచ్చినప్పుడా? టై కట్టుకొని జోర్దారుగా పోయినప్పుడా? ఎప్పుడు తెలుస్తుంది? మార్కులు వచ్చినప్పుడు తెలుస్తుంది. వీళ్ళు ఏమింటురు, ఏం చదువుతురు అనేది నీకు తెలుస్తుంది. క్రైస్తవ జీవితంలో, లోకంలో ఉన్న వాళ్ళందరిలో జనరల్గా మాట్లాడితే ఇది వాస్తవము. మన ప్రవర్తనలో మనం ఏం వింటున్నాము, ఏం నేర్చుకుంటున్నాము అనేది ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్చుకుంటారు. నా మాటేనండి, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటారు. దొంగతనం చేసేటోళ్ళు కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తారు, దాని గురించి ఆలోచిస్తారు, దాని గురించి రీసెర్చ్ చేస్తారు. ఓకే, వింటారు, నేర్చుకుంటారు, ప్రవర్తనలో కనిపిస్తుంది. ఈ వినడానికి ప్రవర్తనలో మధ్యలో ఒక పెద్ద గ్యాప్ ఉంటుంది. దాన్ని ఏమంటారు తెలుసా? ధ్యానం అంటారు. ఏంటది? ఒక పెద్ద గ్యాప్, మెడిటేషన్ అంటారు. ఓకే, 2 చేతులు ఖాళీగా లేవు అని చెప్తున్నానండి. ఇక్కడ చదువుతావు, ఈ చదివింది నువ్వు ధ్యానం చేస్తావు, ఇక్కడ వింటావు, ఇన్నది ఆలోచన చేస్తావు, ధ్యానం చేస్తావు. ఈ ధ్యానం చేసింది ప్రవర్తనలో కనిపిస్తుంది. ఎవరిని వాళ్ళు చెక్ చేసుకోండి. నువ్వేం ధ్యానం చేస్తున్నావు? ఏదో ఒకటి చేస్తారు, ఉత్తగుండరు, మైండ్ ఉత్తగుండదు. నా మాట ఆలోచించండి. ఏం లేదు, ఉత్తగా అంటే అది చాలా పెద్ద పొరపాటు. కొంతమంది మాట వరుస చెప్తారు, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తలే, అది తప్పు. ఏదో ఒకటి చేస్తున్నావు, కాకపోతే చెప్పడానికి నా మూసిగా ఫీల్ అవుతున్నావు అంతే. యాడికో వేస్తావు, యాడికోలే, అది కాదు. ఏడికో పోతావు, ఏమో చేస్తావు, ఏదో ఆలోచిస్తావు. ప్రతి ఒక్కరు కూడా ఒట్టిగా ఉండరు. నువ్వు వినడము, చదవడము,
నీ ధ్యానం మీద ఆధారపడి ఉంటుంది. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? నువ్వు మంచి విషయాల మీద ధ్యానం చేస్తే మంచిగానే నీ ప్రవర్తన కనిపిస్తుంది. వాక్య విరుద్ధమైన వాటి మీద ధ్యానం చేస్తే, వింటే, చదివితే నీ ఆలోచనలన్నీ కూడా వాక్య విరుద్ధంగానే ఉంటాయి. కాబట్టి అది ఏదో ఒక రకంగా నీ ప్రవర్తనలో కనిపిస్తుంది. అందుకని అంటున్నాడు, ఈ క్రీస్తు విరోధుల బారిన పడకుండా ఉండాలి అని అంటే, క్రీస్తు విరోధులకు దూరంగా ఉండాలి అని అంటే వాక్యమందు నిలిచి ఉండండి. నీ చుట్టూన్న వాళ్ళు ఎవరో నువ్వు ఆలోచించండి. ఎవరితో సహవాసం చేస్తున్నావు ఆలోచించు. క్రీస్తుని గురించిన అవగాహన సరిగా ఉందా లేదా ఆలోచించు. వాక్యమందు నిలిచి ఉన్నావా లేదా ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అందరికీ అవసరమైంది. నీకు, నాకు, మనందరికీ అవసరమైంది. అందుకనే ఈ రెండవ అధ్యాయమును ఆ విధంగా ఆయన ముగిస్తూ ఉంటున్నాడు. కనుక దయచేసి దేవుని వాక్యం మీద ధ్యాస పెట్టండి. దేవుని వాక్యం పట్ల అవగాహన పెంచుకోనండి. నేర్చుకునడానికి, జీవితంలో ఆత్మీయతలో ఎదగడానికి, మార్చుకునడానికి దేవుని సహాయాన్ని కోరుకోనండి. దేవుడు తప్పనిసరిగా మన హృదయాల ద్వారా మన ఆశను ఆయన ఈ విధంగా నెరవేరుస్తూ, తృప్తిపరుస్తూ, ఆయన మహిమ కోసము వ్యక్తులంగా, వ్యక్తిగతంగా, సంఘముగా, సమాజముగా ఆయన మహిమ కోసం తయారు చేస్తాడు. కనుక దయచేసి క్రీస్తు విరోధులు ఎవరు? నిజమైన క్రైస్తవులు ఎవరు? ఈ వాక్యాన్ని వింటున్న నువ్వు, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మనమందరము, పోయిన వారం ఒక క్వశ్చన్తో నేను విడిచిపెట్టాను. క్రీస్తు విరోధులుగా కావడానికి మనం ఎంతో దూరంలో ఉన్నాము, ఎంతో దూరంలో లేము. అది చాలా ఆలోచింపజేసే మాట. సహవాసం నిర్లక్ష్యం చేస్తున్నావా? క్రీస్తు విరోధులుగా మారడానికి అవకాశం ఉంది. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, అది నిన్ను క్రీస్తు విరోధులుగా మార్చే అవకాశం ఉంది. క్రీస్తు గురించి, పరిశుద్ధాత్మని గురించి సరైన అవగాహన, అండర్స్టాండింగ్ లేదా, లేకపోతే క్రీస్తు విరోధులుగా మార్చే అవకాశం ఉంది. వాక్యంలో, ఆత్మలో నిలిచి లేవా? నిలిచి అనే మాట మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా వినండి. నిలిచి అని అంటే వాక్యానుసారంగా జీవితము, మారిపోవడము, ప్రవర్తించడము. ఒకవేళ ఆ విధంగా లేకపోతే క్రీస్తు విరోధిగా మారడానికి అవకాశం ఉంది. కనుక దయచేసి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నప్పుడు, మనందరినీ హెచ్చరిస్తున్నప్పుడు మనందరం సరి చేసుకుందాము. దేవుని వాక్యం పట్ల అవగాహన పెంచుకుందాము. దేవుడు తన మాటలు దీవించును గాక. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. జీవముగల మా ప్రియ పరలోకమందున్న ప్రభువా, మీ మాటలు ఎంతో ఉన్నతమైనవి. మేము నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతున్నప్పుడు మా మనసులను మీ పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత, సందర్భంలో చూసినట్టుగా పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము చేత మమ్మల్ని ఒప్పింపజేస్తున్నారు, మమ్మల్ని మాకు బోధిస్తున్నారు, మమ్మల్ని వెలిగిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ఇక్కడ ఉన్న వారిలో ఇంకా ఎవరైనా ప్రభా ఈ సత్యములు అర్థం కాకుండా, అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే వారి హృదయాల్లో మీరు కార్యము చేయండి, వారి జీవితాల్లో మీరు కార్యములు చేయండి. ఈ దినాన్నే మిమ్మల్ని మనస్ఫూర్తిగా అంగీకరించుటకు, వారి పాపములు వాళ్ళు ఒప్పుకొనుటకు వారికి సహాయం చేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.